ఇది నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పర్యటనలో భాగంగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటంలో అది మీ ఇష్టం, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడవచ్చు. కానీ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి సమాజంలో కులాల మీద మతాల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించేటువంటి నైజాన్ని ఇప్పటికీ విడనాడకపోవటం చాలా దురదృష్టకరం. దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున, కమ్మ సేవా సమితి గుంటూరు విజయవాడ చాప్టర్ల అందరి తరఫున, వివిధ కమ్మ సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో వైఖరి మారలేదు. గత పరిపాలన కాలంలో కూడా కమ్మ విద్వేషంగా, అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య కమ్మ ద్వేషాన్ని సృష్టిస్తూ ఏ విధంగా పరిపాలన చేశారో అనేక ఉదంతాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి మొట్టమొదటిగా మీరు చేసినటువంటి ఆరోపణ అమరావతి రాజధాని అనేది ఒక కమ్మ రాజధానిగా. అంటే నిజంగా మీకు కమ్మ కులస్తులు అభివృద్ధిలోకి ముందుకు రాకూడదు, కమ్మ కులస్తుల్ని ప్రజలందరినీ కూడా కమ్మ కులస్తుల మీద అవాకులు చవాకులు పేలుతూ ప్రజలందరి చేత వీళ్ళ మీద ఒక విద్వేషాన్ని సృష్టించాలి అనేటువంటి మీ నైజం ఎప్పటికీ ప్రజా ఆమోదయోగ్యం కాదు అని తెలియజేయడానికే 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అంటే ఒక కులాన్ని దూషిస్తే కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. కమ్మవారు ఈ యొక్క సామాజిక అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా తెలుగువారిగా ప్రసిద్ధి చెందడానికి కారకులు కమ్మవారు అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలతో ఏ విధంగా సమాజంలో ముందడుగు వేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి కులాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఆ కులం మీద విధ్వంసం సృష్టించి నువ్వు రాజకీయాలను నడపాలనుకుంటున్నావు. నీ రాజకీయాలు చెల్లవు. నువ్వు ఒక డిఎస్పీలు మార్పు చేస్తే, డిఎస్పీల్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తే, ప్రమోషన్స్ ఇస్తే దానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. అన్ని అభూత కల్పనలతో, అవాస్తవాలతో నువ్వు కమ్మ కులానికి చెప్పినటువంటి దాన్ని కమ్మ కులానికి ఆపాదించి నువ్వు కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు సవాలు విసురుతున్నాం. కమ్మ కులస్తులు ఎక్కడైనా మిగతా కులవాళ్ళ కంటే గొప్పగా పదవులు పొందినటువంటి చరిత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. డిఎస్పీలు అనేది ఒక అబద్ధం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దానికి నువ్వు కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. ప్రతిది ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, వ్యవస్థ మీద నిన్ను ప్రశ్నిస్తే దాన్ని కమ్మ కులాన్ని ఆపాదిస్తూ ఉంటావు. కమ్మ కులస్తులు సమాజంలో మిగతా కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కమ్మ కులంలోనే ఉంది. ప్రతి ఒక్క కులాన్ని ఆప్యాయంగా చేరదీసి వారితో కలిసి సమానంగా అభివృద్ధి చెందాలని కమ్మ కులస్తులు భావిస్తూ ఉంటారు. గతంలో పాలకుల్లో చేసినప్పుడైనా నీకంటే ముందు అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వారి పరిపాలనా కాలంలో ఎక్కడైనా కమ్మ కులం గురించి, కమ్మ ద్వేషంగా ఆ రెడ్డి కులస్తులైనటువంటి వారు ఎప్పుడైనా మాట్లాడారా? నువ్వు ఒక్కలే. నీ పరిపాలన 2019 నుంచి 2024 5 సంవత్సరాల కాలంలో కమ్మ కులస్తుల్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. కమ్మ కులం అని చెప్పుకోవడానికి భయపడే విధంగా నీ యొక్క అరాచక పరిపాలనని కొనసాగించావు. కమ్మ కులస్తుల మీద ఏదైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలో ఉండటం అనేది ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క పరిపాలన, వాళ్ళ విధానాలని, వాళ్ళ మేనిఫెస్టోలని, వాళ్ళ ప్రణాళికల్ని అనుగుణంగా వ్యక్తులు డిసైడ్ అవుతారు. కానీ కులాన్ని ఆపాదిస్తూ ఒక కులస్తులంతా ఒక పార్టీ అని నువ్వు చెప్పేటువంటి విధానం మానుకోవాలి. ఆ విధంగా మానుకోకపోతే నువ్వు చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాల వల్ల ఇప్పటికే ఒకసారి నువ్వు పతనావస్థకి చేరుకున్నావు. మళ్ళీ కనుక ఈ కుల వ్యవస్థని నువ్వు కులాని మీద ద్వేషాన్ని కనుక నువ్వు సృష్టించాలని చూస్తే
ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సమాజ సేవకి కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. సమాజ సేవ కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వాలు ఈ యొక్క కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే, కమ్మ సేవా సమితులు, గ్లోబల్ కమ్మ ఫౌండేషను, అనేకమైనటువంటి కమ్మ సంఘాలు ఏర్పడి కమ్మలో ఉన్నటువంటి పేదవారికి తినడానికి తిండి లేకపోతే, వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి తాహత లేకపోతే ఆ బాధ్యతని కమ్మ సేవా సమితి తీసుకొని, ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు విస్మరిస్తే దానిని తీసుకొని సమాజ సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము ఏ రోజు మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలి అని అడగల. కమ్మ కులస్తులు అడిగేది ఒకటి, గౌరవాన్ని ఇవ్వండి, మా కులాన్ని అగౌరవపరచబాకండి, మమ్మల్ని సమాజంలో మేము ఉన్నతంగా మా యొక్క శక్తి సామర్థ్యాల మీద, మా యొక్క కష్టపడే తత్వంతో ముందుకు వస్తూ ఉంటే దాని మీద నువ్వు విష ప్రచారం, దుష్ప్రచారం చేసి ఎంతమంది కమ్మ అధికారులు, కమ్మ ప్రభుత్వ ఉద్యోగులు నీ వలన ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. కనీసం ఒక్క ప్రమోషన్ పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి ప్రమోషన్ను కూడా పొందకుండా ఏ విధంగా నువ్వు అడ్డుకుంటున్నావు? ఈ విధంగా మీరు కమ్మ జాతిని నిర్వీర్యం చేయాలంటే మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్మ కులస్తులందరూ ఒక్కటే, మేము సమైక్యంగా ఉంటాం. మా కమ్మ కులం మీద మీరు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ కులం మీద మీరు దాడి చేస్తే మేము తప్పకుండా మీకు తిప్పికొట్టడమే కాదు, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమై ఉంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. మీరు పద్ధతి కనుక మార్చుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నాయి. కమ్మ కులస్తుల్ని ప్రోత్సహించండి, ప్రోత్సహించకపోయినా పర్లేదు, ద్వేషించబాకండి. సమాజంలో కుల మతాల మధ్య ఒక ద్వేషాన్ని పెంచబాకండి, ఒక సామరస్యాన్ని